చాలా చిన్న పనే. చాలా చిన్న పనే. ఏదో వ్యభిచారం చేయమాకు, నరహత్య చేయమాకు, శరీరేచ్ఛల నుంచి విడుదల పొందు, లేకపోతే పరిశుద్ధంగా ఉండు, నిష్ఠగా ఉండు అని పెద్ద పెద్ద వాక్యాలు, పెద్ద పెద్ద క్రియ ఇక్కడ దేవుడు పేతురు గారి దగ్గర నుంచి ఆశించాల. చాలా చిన్న మాట, చాలా చిన్న వాక్యం, చాలా చిన్న పని. కొంచెం దూరం తీసుకెళ్ళు నన్ను లోపలికి, నదిలోనికి నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళు. చాలా చిన్న పని. కానీ అక్కడ ఉన్న మనిషి యొక్క సిచ్యువేషన్ ఏంటంటే, రాత్రంతయు కష్టపడి ఉన్నాడు, శ్రమపడి ఉన్నాడు, జాగరణ చేస్తున్నాడు, ఒళ్ళు అలసిపోయి ఉంది, పైపెచ్చు అతని యొక్క వలను అతను శుభ్రం చేసుకుంటున్నాడు. నాబోటుడు అయితే ఏమంటాం? అయ్యా, రాత్రంతా నిద్రలాగా అలసిపోయి ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి లోపల తీసుకెళ్ళి అంటున్నావు, ఇప్పుడు వచ్చేసి మీటింగ్ పెట్టావు, అలసిపోయి ఉన్నాను, నైట్ అవుట్ చేస్తున్నావు, ఇప్పుడు నీ వాక్యం వినే ఓపిక నాకు లేదు, పైపెచ్చు ఎంతగానో కష్టపడ్డాను, ఒక్కటంటే ఒక చేప కూడా నాకు దొరకలేదు, ఇప్పుడు మూడ్ లేదు నీ వాక్యం వినటానికి, మనసు మంచిగా లేదు నీ వాక్యం వినటానికి అని నాబోటుడు అయితే అలాంటి సమాధానం చెప్తాడేమో. కానీ ధన్యులుగా ఉండవలసిన దేవుడి యొక్క విశ్వాసులను ముందు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుడి యొక్క మాట వినటం.